మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో మొన్న సోమవారం నాడు గడ్డి మందు తాగి హాస్పిటల్కి వచ్చి మళ్ళీ చనిపోకపోతే పెట్రోల్ పోసుకొని మరణం చేసుకున్నాడు. అది చాలా బాధాకరమైన ఎంత అంటే ఆయన బాధని చూడలేకపోయినాము. వాళ్ళ పిల్లలు అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆ రోజు సోమవారం నాడు పొద్దున అది మందు తాగిండు. తాగి మళ్ళీ దాని తర్వాత 11 గంటలకల్లా వచ్చి జాయిన్ చేసిర్రు. తర్వాత ఏం కాలేదని చెప్పి నాకు ఏం కాలేదని చెప్పి ఊరికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిండు. డిశ్చార్జ్ కాకముందే ఇంటికి వచ్చి మళ్ళీ నేను చచ్చిపోలేనని చెప్పి మళ్ళీ కొండగట్టుకుపోయి ఆడ పెట్రోల్ పోసుకుని ఆడికెళ్ళి పెట్రోల్ పోసుకుని నాకు అక్కడ ఉన్నోళ్ళు ఫోన్ చేసారు, మీ నాన్న ఇట్లా పెట్రోల్ పోసుకున్నాడు అన్నాక మరి జైత్యాలు పంపిస్తున్నాం అంబులెన్స్లో. నువ్వు జైత్యాలు ఉండు అన్నాక నేను జైత్యాలు ఉన్నా. అది వచ్చినాక నేను ఆడికి తీసుకొని పోయినా దాని మీద వండబెట్టి పోయినాక ఆడికెళ్ళి అక్కడ డాక్టర్లు చెప్పారు ఇక్కడ కాదు కరీంనగర్ అయితేనే అవుతుందని చెప్పారు. కరీంనగర్ తీసుకుపోయినా. కరీంనగర్ తర్వాత ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా కాదన్నారు, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఉన్నారు, గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయినా. దాని తర్వాత అక్కడ గాంధీ హాస్పిటల్లో సోమవారం నాడు రాత్రి 1:30-2 గంటల మధ్యలో అక్కడికి చేరుకున్నాం. తర్వాత ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరిగింది. దాని తర్వాత 6th ఫ్లోర్లో అడ్మిట్ చేసినాం. అదే రోజు నుండి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. నిన్న పొద్దున 5 గంటలకు చనిపోవడం జరిగింది. పోస్ట్మార్టం ఎప్పుడు చేశారు? పోస్ట్మార్టం అక్కడనే మధ్యాహ్నం 2-3 మధ్యలో చేశారు. 4 అయింది అయిపోయి. హాస్పిటల్ మందు అయినప్పుడు మీరు ఉన్నారా? హాస్పిటల్లో మందు ఇక్కడ ఇంటికానే తాగిండు. నేను పనికాడ ఉన్నా. ఇంటికాడ ఒకవేళ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను అడిగిపోయినా. అడిగి పోయేసరికి మందు తాగి తీసేస్తాడు. ఏం మందు తాగిండు? గడ్డి మందు సుధా కాదు, అది చిన్నది, అది మా మందు. అది దాని పేరు నేను అంతా చూడలే కానీ గడ్డి మందు అయితే కాదు. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు ఏం కాలే, అంతా తీసేసినామని చెప్పారు. అది ఒక్కటి విన్నాడు, ఉరికిండు. నాకేం కాదు. ఆయన ఎంబట డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన ఎంబట రాలేరా? డిశ్చార్జ్ కాలేడు, అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళకి వెళ్ళి నాకేం కాలేదు అని చెప్పి వచ్చిండు బయటకు. వచ్చి మళ్ళీ మా ఊరికి వచ్చిండు, మా ఇంటికి వచ్చి ఉన్నా. ఎప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళిండు? ఇక అప్పుడు నాకు తెలియదు, నేను అక్కడనే ఉన్నా. మళ్ళీ పనికాడ పోదామని రెడీ అయినా, మళ్ళీ వద్దామని చూసుకున్నా. పెట్రోల్ ఎక్కడ వస్తున్నాడు? పెట్రోల్ కొండవాడికి ఎప్పుడు వేయండు? కొండవాడికి ఇట్లా 6-7 మధ్యలో వేయండు. మీరు ఆ టైంలో మందు అయిన తర్వాత మీకు కలిసిండా? బయటకు వచ్చిన తర్వాత కలవలేడు. మరి మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? మేము లెంకినా కానీ నాకు దొరకలేడు. ఎట్లా వేయండో తెలియదు. కొండపూర్ మొత్తం కొండపూర్ మీరు రాలేరా? మరి మీరు చూస్తాను కొండపూర్ రాడనుకున్నా నేను. మళ్ళీ జైత్యాలని ఎక్కడ ఉన్నట్టు వచ్చి నడుచుకుంటూ వస్తాను. మరి ఏడన్నా పడుకున్నాడు కావచ్చు అని నేను జైత్యాల మొత్తం లెంకిన. మరి మల్యాలకు వచ్చిండని చెప్పి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా? మల్యాలకు వచ్చిండని కొండవాటి కాడ నాకు అంటు పెట్టుకున్నాక తెలిసింది. అంతకుముందు ఇక్కడ వచ్చి ఏమన్నా అక్కడ ఏమన్నా లొల్లి జరిగిందా? ఏడా మళ్ళీ కొండవాటి కాడ లొల్లి అంటే జరిగింది. కొండవాటి పోవడానికి కారణం ఏంది? కొండవాటి కూడా కారణం అదే లొల్లి జరుగుట్లా. మైండ్ కొంచెం ఆర్థిక లేక అటు ఇటు తిరిగి. మీరు ఎప్పుడు వచ్చారు? నేను మొన్న నైట్ వచ్చిన, మంగళవారం నైట్. మీకు ఏమని చెప్పారు? ఇట్లా హాస్పిటల్ పోయేటప్పుడు నాకు చెప్పారు, ఇట్లా తీసుకుపోతున్నామని చెప్తే కరీంనగర్లో కరీంనగర్లో కూడా పడుతుంది, హైదరాబాద్ పోతున్నామని అంటే టికెట్ వేసుకుని వచ్చేసిన. ఫస్ట్ పెట్రోల్ పోసుకున్నాక నాకు కాల్ చేసి చూపించిండు, పోతున్నా ఇక బతుక అనుకుంటారు అన్నాడు. ఇక అంతే. నేను మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తే కానిస్టేబుల్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ తీసుకుపోతున్నాం, 108 తీసుకొని పోతున్నాం జైత్యాలకి అని చెప్పారు. మందు తాగినప్పుడు నాకు తెలియదు, అక్కడ నాకు 5 అవుతుంది. అక్కడ నాకు చెప్పారు, ఇట్లా మీ డాడీ మందు తాగిండు, మంచిగా ఉన్నాడు, ఏం టెన్షన్ లేదని చెప్పారు. ఏం టెన్షన్ లేదని చెప్పి మళ్ళీ ఇంటికి వేయండి అని చెప్పారు. ఇంటికి వచ్చిండు. పడుకున్నాను కూడా, ఫోన్ చేసినప్పుడు పడుకున్నాను కూడా చెప్పిండు. మళ్ళీ పోయింది నాకు తెలియదు. నేను వర్క్లు ఉన్నా. నేను మళ్ళీ రూమ్కి పోయే వరకు నాకు మళ్ళీ రిటర్న్ ఒకసారి వీడియో కాల్ చేసిండు. నేను వట్టినే ఎత్తున్నాను, లిఫ్ట్ చేసే వరకు పెట్రోల్ పోసుకుని అక్కడ కూకొని చేతులు అలా పెట్టి చూపెడుతుండు, అయిపోయిందని చూపించిండు అంతే. ఇక తర్వాత ఇది ఇప్పుడు కనీసం చనిపోవడానికి కారణం అనుకుంటాం. మా నాన్న చనిపోవడానికి కారణం బాకీలు, టెన్షన్లు, బాగా మా ఇల్లు లేదని, ఇద్దరం ఉన్నామని, ఏం లేదు ఫస్ట్ నుంచి వెళ్ళి కొంచెం తాగుడు అలవాటు ఉంది, దానికి ఇంకా ఎక్కువ తాగుకుంటా, బాకీలు ఇచ్చిన వాళ్ళు అడిగే వరకు తాగుడు, తాళ్ళు ఎక్కుతాడు, తాళ్ళకు పోతాడు,
వస్తాయి ఒక రోజుకు 500 600 దాకా వస్తాయి. 600కు డబల్ ఖర్చు చేస్తాడు రోజు. ఒక రోజు తాగుతుండు. ఈ మధ్యలో ఫస్ట్ తాగలేడు, కానీ ఒక ఈ 2 నెలల నుంచి వెళ్ళి కొంచెం బాగా చేంజ్ అయిపోయింది మైండ్. నేను ఎన్నోసార్లు చెప్పిన పైసలు పంపుతా అని కూడా ఎన్నోసార్లు చెప్పిన. ఒకసారి పానం మంచి లేదంటే పైసలు కూడా పంపించిన. చూపించుకుంటా అని చెప్తే చూపించుకొచ్చుకున్నాడు. కరీంనగర్ పోయి చూపించుకొచ్చుకున్నాడు. ఇక అంతే సార్. ఇక మళ్ళీ నాకు ఏం కూడా చెప్పలేడు. ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడుదును గంతే. ఇక ఏం మంచిగా ఉన్నావు అంటే గంతే. అంతకు మించి ఇక నాకు తెలియదు. ఇది అయ్యేటప్పుడు నాకు వీడియో కాల్ అయితే చేసిండు. చనిపోయేటప్పుడు కూడా నా చేసేసిండు. నేనే లేబట్టి కూకోబెట్టిన. లేపమనంటే లేబట్టినా, కూకోబెట్టినా. టైం అడిగిండు 2 సార్లు. టైం అడిగిండు. ఇంత అవుతుందని చెప్పినాక కూకున్నాడు. చేతిలో చేసేసిండు. ఇట్లా పట్టుకున్నాడు. దీనికి ఒక టేబుల్ ఉండే, టేబుల్ కొరుగుతుందని నేను పోయి నర్సును పిలుచుకుని, వాళ్ళు ఉంటారు కదా మన హాస్పిటల్లో, అలా పిలుచుకురమ్మని మా అన్నయ్యని పంపిన. అక్కడికి పంపే వరకు ఇట్లా పడిపోయిండు. పడిపోయే వరకు నేను కింద వండబెట్టిన. ఆ వరకు శ్వాస అయిపోయింది. బొత్త ఒక 2-3 సార్లు కొట్టుకున్నది, ఆగిపోయింది. పోతున్నా అని చెప్పిండు. ఎందుకు చనిపోతుంది? ఎందుకు పెట్రోల్ వస్తున్నాడో ఏమన్నా అడిగినా, కానీ చెప్పుతుండు. కానీ అది బాగా కాలుడు వల్ల అర్థం అవుతలేదు మాట. నేను వచ్చినాక ఎప్పుడు వచ్చిన అంతకుముందు ఎప్పుడు నీతో ఫోన్లో మాట్లాడుతుండేనా? రోజు మాట్లాడతాడు. ఏమని చెప్తుండే? నాకు ఇట్లా అని ఏమని చెప్పాడు, నాకు మంచిగా ఉండు, నువ్వు మంచిగా ఉండు, నేను ఎప్పటికీ ఉంటా, నేను ఏదన్నా ఒకటి చేస్తా నీకోసం, అది అనుకుంటా మంచిగా చెప్పేటోడు. కానీ ఈ 2 ఒక 45 రోజులు అవుతున్నట్టుంది. అప్పటి నుంచి ఇట్లా. మీ భర్తతో కలిసి ఉంటారా సార్? ఇప్పుడు నెల 10 రోజులు కలిసి ఏం లేవు. ఇంటి అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నా. నాకు తలనొప్పి, పానం బాగాలేక ఇక్కడ ఉన్న అమ్మోళ్ళ ఇంటికాడ. హాస్పిటల్ ఎప్పుడు చూసిండా? హాస్పిటల్ చూసిండా? చూంచిండు సార్. చూంచింది. గోళీలు వేసుకొని అమ్మోళ్ళ ఇంటికానే ఉంటున్నాయి. మీ ఇద్దరికి ఏమైనా గొడవలు ఉంటున్నాయా? మాకు ఇద్దరికి గొడవలు ఏం లేకుండా, కానీ తాగినాక ఆయన వచ్చి నన్ను బాగా సతాయిస్తుండే. నేను ఎప్పుడు కూడా ఒక మాట ఎదిరించానులే. నాకు 23 ఏళ్ళు అవుతుంది పెళ్ళై, నేను ఏ మాట కూడా అనలే. మరి బాగా ఇవ్వడానికి కారణము ఇంకేమైనా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నా మీరు? ఇంకేం లేదు సార్. నాకు 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళు 2 నాకు చాలే. ఏదైనా నా కొడుకులు 2 ఉన్నారు. మరి అంతకుముందు ఊరు పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నట్టు తెలిసినప్పుడు పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు మీరు రాలేరా? ఏ సార్, అప్పుడు మాకు తెలియదు. మా భార్యకి ఏది చెప్పొద్దు, ఆమెకు తెలియదని నాకు ఏది చెప్పాడు చక్కగా మాట. గౌడ కులస్థ పెద్ద మనిషితోటి ఆయన మాటల్లో అసలు ఏం జరిగింది తెలుసుకుందాం సార్. ఫస్ట్ సంది కూడా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికాడ గివే గొడవలు, ఆర్థిక పరిస్థితితోటే. ఎప్పుడైనా కానీ కూడా ఈ పైసలు కావాలంటే అలా 2 పిల్లలు చిన్నప్పుడు వస్తుంది. పిల్లలు చిన్నప్పుడే కానిపోయింది వాళ్ళకి 2 పిల్లలు. దానివల్ల కూడా పిల్లలతోటి కూడా దాఖలా తిరగడం జరిగింది. హాస్పిటల్ కూడా ఆ టైంలో ఆ చిన్నప్పుడే కానిపోవడం వల్ల పిల్లలకు కూడా అప్పుడు దవాఖానలో కూడా తిరగడం జరిగింది సార్. దానివల్ల కూడా కొంచెం అప్పు అయింది. ఇక్కడ తీసుకొచ్చిండు, మళ్ళీ వెళ్ళలేవు. చిన్నప్పటి నుంచి పిల్లగాళ్ళు ఎదిగే టైంలో తీసుకొచ్చి ఎవరైనా కట్టాలనే ఉద్దేశంతో కూడా భార్యతో ఊరికే గొడవ పడాలి. ఎప్పుడంటే మహిళా సంఘంలో తీసుకురా, లేకపోతే చిట్టీలు ఎత్తుడు, అటువంటి ఆమె కూడా ఎక్కడికి వెళ్ళి తెస్తుంది, ఆమె కూడా లేవు. కాబట్టి మీ అత్తగారింటికి వాళ్ళ అత్తారు 3 బిడ్డలే, అక్కడికి వెళ్ళి మీ మునంతకు వచ్చే ఆస్తి ఎప్పుడైతే ఉంది మునకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు గొడవ పడేది భార్యతోటి. అయితే వాళ్ళ అత్త కూడా ఇప్పుడు మేము ఎందుకు ఇస్తా, ఇంకొక బిడ్డ పెళ్లికి ఉన్నది, ఆమె అయిన తర్వాత తర్వాత మీకు ఏమైనా ఉంటే మీరు 3 పంచుకోరు. కానీ ఇప్పుడు మాత్రం అమ్మేదాన్ని కాదు. మీరు నన్ను పుట్టిన కొడుకులు చేస్తలేరు, మీరేం చేస్తారు నన్ను. అందుకోసమని ఆమెకు మీరు వస్తే తిని మంచిగా ఉండిపోర్రి, కానీ నా దగ్గర నా భూములు అమ్ముడు కానీ అది అమ్ముడు కానీ జరగదు, అట్లా నేను ఇప్పుడు అని ఆమె కూడా అన్నది. అయితే అందుకోసమే ఆ పిల్ల కూడా వాళ్ళ ఇంటికి పోయింది, తల్లిగారింటికి. భార్య భర్తలు గొడవడు కానీ ఎట్లా ఉంటుంటారు వాళ్ళ పరిస్థితి? మంచిగా ఉన్నారు సార్. ఇక్కడ ఆమె అన్నట్టు మంచిగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు ఆమెను మంచిగా చూసుకుని అప్పుల బాధతోటి కొంచెం ఆయన కొంచెం తాగినాక ఇవి కట్టలేక ఏదో ఒక రకంగా ఆమెతో గొడవ. ఏమన్నా జూదం గిట్ట ఆడడం కానీ ఇంకా ఆడలేదు, వేరే షోకులు లేదు సార్. ఒక తాగుడు అంతే అతను మనం అతను తాగుడు కానీ ఇంకోళ్ళతోటి బయటతో కూడా గొడవ పడలేడు. ఇంతకుముందు ఎప్పుడైనా ఆత్మహత్య ప్రయత్నం చేసిండు? ఎన్నిసార్లు చేసిండు? 2 సార్లు చేసిండు. ఇట్లా మొన్ననే కూడా ఉరిపెట్టుకోవటానికి ట్రై చేస్తే అక్కడ పిల్లలు వాళ్ళ కొడుకున్నాడు ఇంకొన్నారు, అప్పుడు పోయి తీసేసారు. ఇంకొకసారి ఎట్లా చేసిండు? ఇంకొకసారి కూడా అంతకుముందు కూడా ఒకసారి మందు తాగిండు. మొన్న ఏం మందు?
గడ్డి మందు సార్ అది గడ్డి మందు తాగిండు పురుగు మందు అదే ఆ గడ్డి మందు అయితే మేము కూడా వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు కొడుకులు గిట్ట హాస్పిటల్కి మొత్తం కక్కిచ్చిండ్రు మొత్తం ఏంది ఇక ఏం డోకలేదు మంచిగా అవుతాడని ఒక 2 రోజులు మా అబ్జర్వేషన్ ఉండాలని డాక్టర్లు అన్నారు. ఇప్పుడు కాదు అంతకు ముందు 2 సార్లు అయింది అన్నారు కదా, అప్పుడు ఏం తాగారు? ఉరి పెట్టుకున్నాడు సార్ ఇది రెండోసారి సార్ ఇది రెండోసారి అయింది రెండోసారి మూడోసారి మొన్న ఇది మందు తాగిండు అదే రోజు మందు అయినా కూడా మేము అందరం మేము హాస్పిటల్ ఉన్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములందరూ కొడుకులు వాళ్ళందరూ ఉన్నారు బట్టినే ఇది ఎందుకు చేసినామని కూడా మేము కోపంకి వచ్చినాం. నీకేమన్నా అప్పులు ఉంటే నువ్వు కట్టకు, నీ కొడుకులతో మేము కట్టిస్తాం, నీకు ఎందుకురా బాధ అవసరం లేదని వాళ్ళ అన్న కూడా అన్నాడు, మేము కూడా అన్నాం. నువ్వు రూపాయి నువ్వు పని చేసుకో, మంచిగా నీ భార్యను తీసుకొచ్చి సాగు. పెద్ద మనుషులు ఏమన్నా ఆయనకు పెద్ద మనుషులు కూర్చొని ఏం చెప్పడం కానీ ఏం జరగలేదు? చెప్పినా సార్ ఎన్నోసార్లు అయిపోయి మంచిగా ఉంటామా అన్నాడు. నువ్వు తాగు అని కూడా మస్తు చెప్పినాం. కానీ ఇదే సార్ ఇప్పుడు 500 ఆడు రోజు కూడా తాళ్ళెక్కుతాడు, 500 అమ్ముతాడు, 1000 ఖర్చు చేసిండు. ఇప్పుడు అన్ని కట్టలేక వాడు ఆ రోజు ఆ మందు నన్ను ఎందుకు తీసుకొచ్చాడని కూడా అన్నాడు. ఆ రోజు కక్కిచ్చినాం, మొత్తం కక్కున్న తర్వాత ఇక లేదు మన ప్రాణంకి అపాయం లేకుంటుందని డాక్టర్ కూడా చెప్పిండు. ఒక 2 రోజులు మాకు అబ్జర్వేషన్ ఉండాలని చెప్పిండు. వాళ్ళ పెద్ద కొడుకు కూడా పేరు రాపించింది, నేను అక్కడ ఉంటాడు, అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు ఉరి పెట్టుకున్నప్పుడు వాళ్ళ భార్యకు చెప్పిరా మీరు? వాళ్ళ భార్యకు చెప్పలేదు సార్. భార్యకు కూడా బాగా మంచిగా ఇస్తారు, ఆమెకు కొంచెం ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? ఇచ్చినాం సార్. వచ్చిందా ఆమెకు? అదే రాలే వాళ్ళ అక్కడ చెప్పని వాళ్ళ కొడుకు కూడా చెప్పకు, బాగా మంచిగా ఆమెకు ఇంకా టెన్షన్ గా అయిపోతుంది అని వాళ్ళ కొడుకు అనుట్లా ఆమెకు తెలిసింది కావచ్చు. కానీ ఆమె వాళ్ళ తల్లిగారింటికి అన్నా కదా సార్, 4 రోజులు ఉంది అక్కడ, అంతే 4 రోజులు అవుతుంది అంతే. ఇప్పుడు మందు తాగి డాక్టర్ మంచిగా చేసిన తర్వాత కొండాపూర్ వచ్చినట్టు కదా, కొండాపూర్లో మీకు కనబడ్డాడు? ఆ రోజు కనబడ్డాడు సార్. మేము అక్కడ ఉండగా ఏమన్నా కానీ కూడా అది పైప్ తోటి బ్లడ్ వస్తుంది, మా సెట్లు అంతా కూడా అంటింది. ఎంత ఆపినా ఆగలేడు, ఉరికిపోయి అంత ఆటో ఎక్కిండు. ఎక్కి వచ్చా మేము కొండాపూర్ హాస్టల్కి కొండాపూర్కి వెళ్ళి వచ్చిండు. మేము అక్కడ తాళ్ళకి పోయేసరికి బండి వేసుకొని పోతుండు, రోజు తాళ్ళు ఎక్కుతాడుగా. అలా ఎందుకు వచ్చినావు అని కూడా మేము బాగా కోపంకి వచ్చినాం. నేను ఇక్కడ కోయ తాగు అని ఆయనతో పోయిండు, మా అమ్మగుడికి వెళ్ళి పోయిండు. పోయిన 1 గంట సేపటికే పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకోండి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చినాకంటే వాళ్ళ అన్న హాస్పిటల్ వస్తుంటే పోలీసు వాళ్ళే తీసుకొచ్చిన వెళ్ళి ఆడికి వెళ్ళి జగిత్యాల హాస్పిటల్. పోలీసు వాములు ఏమని ఇచ్చిరా? ఇక వాళ్ళకి ఆ టైంలో లేదు సార్. నాడు చెప్పిండు వాళ్ళకు, పోలీసు వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళే రాసుకున్నారు వాళ్ళు. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ అన్న గిట్ట పోయేసరికి జగిత్యాల, ఇక్కడికి వెళ్ళి కదా కరీంనగర్ పోవాలా. అప్పటికే సార్ 80-90% అయిపోయింది. కానీ ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడ ఆపుకుంటూ అయిపోతుండే. వీళ్ళు కరీంనగర్ నుంచి ఆదిరా అంటే అట్లా కూడా చాలా బాధపడ్డారు సార్, ఖర్చుల పాలైపోయిండ్రు. ఇక దీని మీద కూడా గవర్నమెంట్ కూడా కొంచెం ఇక్కడ అనుకూలంగా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేయాలి సార్ అని మీ సుమన్ టీం ద్వారా కోరుకుంటున్నాం సార్. ఆర్థిక ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆత్మహత్య చేసుకొని పాపం బలత్మరానికి కారణమైనటువంటి ఈ విషయంలో ఏ కారణాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. పెద్ద మనుషులు కానీ, వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ భార్య కానీ ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. మనకు ఈ ఆర్థిక స్తోమత, ఈ గౌడన్లకు ఆర్థిక స్తోమతతోటి ఎంతోమంది ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వము ఈ కోణంలో దృష్టి సారించాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.